విశాఖ సముద్ర తీరాన జన సముద్రం సాక్షిగా వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడింది. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన కార్యకర్తలు, నేతల సాక్షిగా ఎన్నికల శంఖారావం పూరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విపక్షాల కుట్రలను ఎండగడుతూనే, ఎల్లో మీడియా దుష్టబుద్ధిని ఎత్తి చూపుతూనే సంక్షేమాభివృద్ధి పథకాలను గుర్తు చేశారాయన. కౌరవులను తలపించే గజదొంగల ముఠాను ఓడించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమేనా అని కార్యకర్తలను అడిగారాయన. వైఎస్ఆర్సీపీ నిర్వహించిన మొదటి ఎన్నికల సన్నాహక సభ సూపర్ హిట్ అయింది. అంచనాలకు మించి కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, జరగబోయే ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని అడగడంతో సిద్ధమే సిద్ధమే అంటూ సభా ప్రాంగణం నలువైపుల నుంచి కార్యకర్తలు ఉరిమే ఉత్సాహంతో స్పందించారు. ఈ యుద్ధంలో మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. నేను సిద్ధం. దేవుడు దయతో ప్రజలే అండగా ఒంటరి పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నాను. వారికి దిక్కులు పిక్కటిల్లేలా సమరనాదం చేస్తూ, ఎన్నికల శంఖారావం పూరిస్తూ సిద్ధమని ఇక్కడి నుంచే వైఎస్ఆర్సీపీ పిలుపునిస్తా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దుష్ట చతుష్టయాన్ని, గజదొంగల ముఠాను ఓడించడానికి మీరు సిద్ధమా? వచ్చే 2 నెలలు మనకు యుద్ధమే యుద్ధం. ఈ 2 నెలలు మీరు సైన్యంగా పనిచేయాలని ఆయన కార్యకర్తలకు, నేతలకు పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో దుష్ట చతుష్టయం చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని, మన టార్గెట్ 175కు 175 అసెంబ్లీ సీట్లని, 25కు 25 ఎంపీ సీట్లని మరొకసారి కార్యకర్తలకు గుర్తు చేశారు. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ ఒక సైన్యంగా పనిచేయాలి. ప్రతి ఒక్కరం ప్రతిపక్షం 10 వైపుల నుంచి చేసే దాడుల్ని, వారి ఎల్లో మీడియాని, వారి సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి. అందుకు మీరు సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. పేదల భవిష్యత్తు మారాలంటే రాబోయే ఎన్నికల్లో తిరిగి జగనే గెలవాలనేది సర్వత్రా వ్యక్తమవుతున్న అభిప్రాయం. 2019 మే 30న పాలనా పగ్గాలు చేపట్టిన వైఎస్ జగన్ నాటి నుంచి నేటి దాకా ఒక్క క్షణం కూడా వృధా చేయలేదు. నిత్యం హామీల అమలే లోకంగా పాలన సాగించారు. విప్లవాత్మక సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలను ఆర్థికంగానే కాకుండా అన్ని విధాలా బలోపేతం చేశారు. అందుకే ప్రజలే నా స్టార్ క్యాంపెయినర్లని ఆయన సగర్వంగా చాటుతున్నారు. మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగింది కాబట్టి మీ బిడ్డ తరపున సైనికులుగా మీరే నిలబడండి. ప్రతి ఇంట్లో నుంచి ఒక స్టార్ క్యాంపెయినర్ బయటికి రండి అని చెప్పి ప్రతి అక్కను, ప్రతి చెల్లెమ్మను అడగండి, ప్రతి అవ్వను, ప్రతి తాతను అడగండి, ప్రతి అన్నను, ప్రతి తమ్ముడిని అడగండి, ప్రతి రైతన్నను అడగండి. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబుతో సహా కౌరవులందరూ ఓడిపోతారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదని, పాలనలో ఆయన మార్కు లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదని, ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం, అధికారం దక్కిన తర్వాత మర్చిపోవడం ఆయనకు మామూలేనని అన్నారు. ఇన్ని నిజాలు తెలిసిన తర్వాత ఏ ఒక్కరైనా కూడా మనకు ఓటు వేయమని గాని, చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేస్తామని గాని అనగలరా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈ వేదికపై నుంచి 2 చేతుల పైకైతే ఇలా 4.5 తన పాలనలో కీలక రంగాల్లో ఎన్నెన్నో మార్పులు వచ్చాయని, సంక్షేమాభివృద్ధి పాలనను ఘనంగా ఆవిష్కరించామని అన్నారు. కాబట్టి కార్యకర్తలకు ప్రజల నుంచి ఘనమైన ఆదరణ ఉందని అన్నారు.
భీమిలి నియోజకవర్గం సంగివలస సభలో ఏర్పాటు చేసిన ఎన్నికల సన్నాహక సభలో ఉత్తరాంధ్ర కార్యకర్తలు నేతలను ఉద్దేశించి మాట్లాడిన ఆయన కార్యకర్తలందరినీ సేనాధిపతులుగా పేర్కొన్నారు. ఈ ఎన్నికల కురుక్షేత్రంలో ఒక పక్క పాండవ సైన్యం, మరొక పక్క కౌరవ సైన్యం ఉందని అన్నారు. కౌరవులు పన్నిన పద్మవ్యూహంలో అభిమన్యుడు చిక్కుకున్నాడని, కానీ తాను మాత్రం అభిమన్యుణ్ణి కాదని, రాజకీయ పద్మవ్యూహాల నుంచి విజయవంతంగా బయటకొచ్చే అర్జునుడిని అన్నారు. పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, ఇక్కడ ఉన్నది అర్జునుడు. విశాఖ సముద్ర తీరాన భీమిలి నియోజకవర్గం సంగివలసలో ఏర్పాటు చేసిన మొదటి ఎన్నికల సన్నాహక సభకు అంచనాలకు మించి కార్యకర్తలు నేతలు తరలివచ్చారు. ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా కార్యకర్తల అభిమానం కట్టలు తెంచుకుంది. జెండాలు ప్లకార్డులు పట్టుకుని జగన్ నినాదాలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. మరోసారి వైఎస్ జగన్ను గెలిపించుకుని మరొకసారి ప్రజాప్రభుత్వాన్ని స్థాపించుకోవాలనే ఉత్సాహం, ఉల్లాసం అందరిలో తొణికిసలాడింది.